జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ పెంచిన తర్వాత చాలా మంది బిఎస్ఎన్ఎల్ మొబైల్కి అయితే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. కొంతమంది బ్లైండ్గా షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఇచ్చే రీఛార్జ్ ప్లాన్స్ అట్లాంటివి. మరి మీరు బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయ్యే కంటే ముందు ఒకసారి ఈ వెబ్సైట్కి అయితే విజిట్ అవ్వండి. ఈ వెబ్సైట్కి విజిట్ అయ్యి మీ యొక్క ఏరియాలో బిఎస్ఎన్ఎల్ యొక్క నెట్వర్క్ ఎట్లుందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో దీనికోసం ముందుగా మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ వెబ్సైట్కి అయితే రావాలి. వెబ్సైట్ లింక్ వచ్చేసి టెలిగ్రామ్లో ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ వచ్చేసి బయోలో ఉంటుంది. సో వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బిఎస్ఎన్ఎల్ మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఏరియాని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ డాట్స్ అర్థం ఏంటంటే ఇక్కడ మనకి 2G ఉంటే బ్లూ కలర్లో, మనకి 3G ఉంటే గ్రీన్ కలర్లో, అండ్ రెడ్ కలర్ ఉంటే మనకి 4G అన్నట్టు, అండ్ పింక్ కలర్ ఉంటే మనకి 5G అన్నట్టు. సో ఇలా మనకి ఏ నెట్వర్క్ అయితే ఎంత స్పీడ్ నెట్వర్క్ అయితే మన ఏరియాలో వస్తుందని చెప్పి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీరు పోర్ట్ అయ్యే ముందు ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు పోర్ట్ అయితే కనుక మళ్ళీ 90 days వరకు మీరు ఏ నెట్వర్క్ చేంజ్ కానీ అయితే ఉండదు. సో మీరు పోర్ట్ అయ్యే ముందే ఇట్లాంటి వెబ్సైట్ని అయితే విజిట్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోండి మీ ఏరియాలో నెట్వర్క్ ఏ విధంగా ఉందని. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.